చెలో మేడిగడ్డ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. తెలంగాణ భవన్ దగ్గర నుంచి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ మనకి లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, స్వేచ్ఛ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా చెలో మేడిగడ్డ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు, నిజాలను నిగ్గు తెచ్చేందుకు, మేడిగడ్డ అలాగే అన్నారం బ్యారేజ్ల విషయంలో వాస్తవాలను వెల్లడించేందుకు ఇవాళ మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్, ఇవాళ మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ప్రభుత్వం చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వీటి మీద ఎట్లాంటి నిగ్గు తేల్చేందుకు మీరు అందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు? ప్రజలకు వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళకి, బీఆర్ఎస్ నాయకులకు కూడా మేడిగడ్డ మీద ఒక అవగాహన రావాలి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ కోసం ఎట్లయితే ఉద్యమ సోయి తీసుకొచ్చామో, తెలంగాణ అవసరం ఏంది అనేది ప్రజలకు అర్థమైన తర్వాతనే ఉద్యమంలోకి వచ్చారు. ఈ నీళ్ల విషయంలో కూడా ఇవాళ 20 జిల్లాల దాహార్తిని తీర్చేది, 20 జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చేది కాళేశ్వరం. తెలంగాణలో ఉన్నాయి, హైదరాబాద్ పక్కకు పెడితే 32 జిల్లాలలో ఇవాళ 20 జిల్లాలల్లో కాళేశ్వరం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 80 రోజులు గడిచిపోయినాయి. 80 రోజులలో కనీసం ఒక నిపుణుడిని కూడా పంపించలేదు. ఎందుకు పియర్ ఊలింది అనేది కూడా ఇప్పటివరకు ఎంక్వైరీ చేయలేదు. ఒక్క ఎక్స్పర్ట్ కూడా ఇప్పటివరకు గోదావరిలో దిగి ఎందుకు కూలింది, ఎందుకు కుంగింది అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేదు. దాని అర్థం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల దాకా కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేయడానికి, మేడిగడ్డ పనికిరాదని చెప్పడానికి రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి దీన్ని వాడుకుంటున్నాడు. రేపటి రోజు ఈ 227 పియర్స్ ఉన్నాయి మొత్తం 3 బ్యారేజీలల్లో. అందులో 2 కుంగిపోతే మొత్తమే అక్కర్రాదు, కాళేశ్వరం అక్కర్రాదు, అన్నారం అక్కర్రాదు, సుందిల్ అక్కర్రాదు. ఈ పెద్ద మనిషికి ఏం తెలుసు అని చెప్పి ఆయన ఎన్నడన్నా నీళ్ళ గురించి పట్టించుకున్నాడా? తెలంగాణ తన్లాడ తెలుసా? తెలంగాణ తపన తెలుసా? ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాడా? కనీసం అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం దగ్గర పోయి ఎన్నడన్నా పిడికెడు పూలు తల్లి నివాళులు అర్పించిండ? ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినందుకు తెలంగాణ ప్రజలు ఇవాళ విచారపడుతున్నారు, బాధపడుతున్నారు. రేపటి రోజు తగిన బుద్ధి చెప్తారు. ఒకవేళ కనుక మేడిగడ్డనే కొట్టుకుపోతే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నడూ కూడా ఇక్కడ అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. 2 పియర్స్ను రిపేర్ చేస్తే పనికొచ్చేదానికి ఇవాళ వర్షాకాలం వచ్చిందంటే ఆ వరదలకు ఇక్కడ ఆల్రెడీ బ్రీచ్ అయింది కాబట్టి మేడిగడ్డ నిలబడదు. కాబట్టి వెంటనే ఆ మేడిగడ్డను రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి. నీళ్లు వరద వచ్చేదాకా వేచి చూడొద్దు. వరద అనేది మామూలుగా ఉండదు. భారతదేశంలోనే అత్యంత ఉధృతంగా నీళ్ళు వచ్చే నది గోదావరి నది. అంత వేగంగా వచ్చే నదికి అడ్డుగా మనం ఏదైనా ఆపకపోతే ఉన్న పియర్స్ మొత్తం కొట్టుకపోతాయి. అవన్నీ పోవాలని కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడు. రాజకీయ లబ్ధి కోసం 20 జిల్లాలో ఉన్న 2 కోట్ల మంది ప్రజలను ఇవాళ బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి, వాళ్ళ పొట్ట కొట్టడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధపడుతున్నది. ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ, ఇటువంటి నీటిపారుదల శాఖ మంత్రిని కానీ తెలంగాణ ప్రజలు క్షమించరు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నాం. సో రాజకీయ లబ్ధి కోసానికి ఒక కుట్ర ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని ప్రకాష్ గారు చెప్తున్నారు. సార్, ఒక పక్క మీరు ఇవాళ నిగ్గు తెలిసేందుకు మేడిగడ్డ అన్నారానికి వెళ్తుంటే, మరోవైపు కాంగ్రెస్ నాయకులు పాలమూరు జిల్లాకు సంబంధించి మీరు అక్కడ గతంలో ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికీ కంప్లీట్ అయిన పరిస్థితి, వాళ్ళు ఎందుకు ఇదే రోజు కాంగ్రెస్ నాయకులు మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులకు సందర్శించేందుకు వెళ్ళడానికి మీరు ఎట్లా చేస్తారు ఆ జిల్లావాసిగా? ముందు ఒక విషయం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 90% కంప్లీట్ అయింది. ఇవాళ దాన్ని మసిపూసి మామిడికాయ వేసి ఇది ఇంకా కంప్లీట్ కాలేదని చూపించనికే వాళ్ళు లక్ష్మీదేవి పల్లికి పోతున్నారు. కట్టిన దాంట్లో కాడికి చూపించమని ఏమంటున్నాం. కరవెన కానీ, ఒట్టెం కానీ, ఇక మిగిలిన పంప్ హౌజులు కానీ, ఆడ నీళ్లు ఆల్రెడీ పంపులు స్టార్ట్ అయినాయి. ఆడ మొత్తం కంప్లీట్ అయింది. కాలువలు తవ్వితే 6 నెలల్లో మా పాలమూరు జిల్లాకు 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. దాన్ని ఇడిచిపెట్టి ఏది ఇంకా స్టార్ట్ కానీ లక్ష్మీదేవి పల్లికి పోయి చూపించి ఏదో ప్రజలను మభ్య పెట్టాలని అనుకుంటున్నారు. అది పనికిరాదు. ఏదో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏదో మేము చేసి సాధిస్తాం, 2 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తామంటున్నారు. 6 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒక కాలువలు తోతే అయిపోయింది. కాలువలు కూడా టెండర్లకు పిలిచినాం మేము. అది ఇడిచిపెట్టి దాన్ని మాట్లాడతలేరు. ఇక లక్ష్మీదేవి పల్లికి పోయి మేము చూపిస్తాము, ఏం చేయలేదు వీళ్ళు పాలమూరు రంగారెడ్డి అంటున్నారు. 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
ఏదైతే అన్ని రిజర్వాయర్లు ఉన్నాయో రిజర్వాయర్లు మొత్తం కంప్లీట్ అయినాయి, అవి చూపియరు వాళ్ళు. ఇలా లక్ష్మీదేవిపల్లికి పోయి చూపిస్తామంటారు. అది కాకుండా నేను ఇలా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, పాలమూరు ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నా కూడా, లేదంటే పాలమూరు మన రైతుల ఏమన్నా సంక్షేమం వాళ్ళ కోరుకున్నాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళు టెండర్లు ఆల్రెడీ పిలిచినవి ఉన్నాయి. ఇమ్మీడియట్ ఆ కాలువలు కంప్లీట్ చేస్తే 6 నెలల మాకు పాలమూరు జిల్లాకు 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అది చూపించమని నేను డిమాండ్ చేస్తున్నా. అది చూపించకుండా లక్ష్మీదేవిపల్లి ఏం చూపిస్తారు? ప్రజలకంతా తెలుసు. కరవేనపై చూసొచ్చిండ్రు, ఏంది మన ఒట్టెం చూసొచ్చిండ్రు, మొత్తం అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ అయిన అవి చూసొచ్చిండ్రు. మీరు కాలువలు తోతే 6 నెలల నీళ్ళు వచ్చే ప్రాజెక్టును దాన్ని ఇడిచిపెట్టి ఇలా ఇది కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని ఏదో కొత్తది తీసుకొచ్చి దాన్ని ఏదో చేస్తామని అంటున్నారు. అది చేయండి, సంతోషం, దాన్ని వద్దని అంటలేం. కానీ ఇదెందుకు ఆపుతున్నారు? ఇది 6 నెలల నీళ్ళు వస్తున్నాయి కదా. ఇవాళ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, పాలమూరు ఏంది మన ఎమ్మెల్యేలకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇవాళ ఫస్ట్ నుంచి పోయి చూసుకొని రావాలి. లక్ష్మీదేవిపల్లి గారి కాలు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన శ్రీశైలం దగ్గరికి వెళ్ళి వస్తే ప్రజలకు తెలుస్తుంది ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎంత మనము అభివృద్ధి అంతా సాధించినాం, ఎంత పురోగతి సాధించినాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో. ఇలా మనకు పర్మిషన్స్ వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. దాన్ని ఇడిచిపెట్టి ఇలా ఏందేందో చూసి ఇలా ఎంపీ ఎలక్షన్లు వస్తాయని చెప్పి మభ్యపెట్టడానికే మాత్రమే ప్రజలను తీసుకుపోయి వాళ్ళు చూపిస్తున్నారు. దాని బదులు వాళ్ళందరూ పోయి మేడిగడ్డకు పోయి ఇమ్మీడియట్గా అవి అయితే కుంగిన ఏవైతే పిల్లర్లు ఉన్నాయో దాన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి, మళ్ళీ ఈసారి ఏదైతే వరద వస్తుందో అంతకన్నా ముందే దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలి మళ్ళీ అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా అయితే కాంగ్రెస్ నాయకులు రాజకీయ లబ్ధి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే అనేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ గారు, అలాగే నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటి మీద ప్రజలకు వాస్తవాలు చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే మేడిగడ్డ బ్యారేజ్కి కావచ్చు, అన్నారానికి కావచ్చు, ఇక్కడ నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని పిలిపించిన నేపథ్యంలో మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు జర్నలిస్టులతో కలిసి వెళ్ళనున్నారు.